సో ఈరోజు హైదరాబాద్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కేంద్రంగా నీట్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మెడికల్ కాలేజీలలో పిల్లలు అడ్మిషన్లు పొంది సో వాళ్ళు హ్యాపీగా ఉన్న సందర్భంలో ఒక హ్యాపీ మీట్ను దీంతో పాటుగా వివిధ కాలేజీలలో ఉన్న సమస్యలను, అది ర్యాగింగే కావచ్చు, ఫీజులెస్ ప్రాబ్లమ్సే కావచ్చు, బీక్యాట్లో అధిక ఫీజులే కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలను అడ్రస్ చేస్తూ వివిధ సందర్భాలలో పిల్లలకు ఎక్కడన్నా బుక్స్ కానీ ఎక్కడన్నా లేకుంటే వాటిని మేము కోఆపరేట్ చేయడానికి పేరెంట్స్ అసోసియేషన్గా, ఇది ఓన్లీ ఒక హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీల నుండి పేరెంట్స్ పాల్గొని ఏ మెడికల్ కాలేజీలో చిన్న సమస్య ఉన్నా పేరెంట్స్గా మేము ఉన్నామనే ఒక భరోసా ఇవ్వడానికి, విద్యార్థుల యొక్క మెడికల్ విద్యను సులభతరంగా వాళ్ళు ఒక ధైర్యంగా చదువుకోవడానికి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాదులో ఒక పాపకో బాబుకో సీట్ వచ్చింది, పేరెంట్ వచ్చి హైదరాబాదులో ఉన్నాడు. సో అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ నుండి ఇతనే పోయి మాట్లాడాలి అంటే ఇబ్బంది. అట్లా కాకుండా మేమంతా ఒక అసోసియేషన్ ఏర్పడి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎక్కడ ఉన్న పిల్లలైనా కూడా మా పిల్లలు అనుకొని మేము ఎక్కడ మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు మేనమామలు గానో, అన్నలు గానో, బాబాయిలు గానో మేము ఒకరికొకరు సహకరించుకుంటా ఫీజులు, పుస్తకాలు వివిధ రకాలుగా కోఆపరేట్ చేసుకుంటా ఈ అసోసియేషన్ని ముందు తీసుకుపోతున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశాం. అది అడ్మిషన్ టైంలో కావచ్చు, జీవోల విషయంలో కావచ్చు, బాండ్స్ తయారు చేసుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఉంటే కూడా ఒకరికోలం షూరిటీ సంతకాలు పెట్టుకొని ఒకరికోలం రెఫరెన్స్ ఇచ్చుకొని కోఆపరేట్ చేసుకోవడం జరిగింది. ఒక 15 మందికి ఫీజు కట్టే స్తోమత లేని నిరుపేద పిల్లలకు, మెడికల్ విద్యార్థులకు అసోసియేషన్ నుండి దాదాపుగా 6 లక్షల రూపాయల అమౌంట్ను కూడా పే చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఇక్కడ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో మేమందరం కూడా గ్రూప్ అయినాం. మేము స్టేట్ కమిటీతో పాటుగా ప్రతి కాలేజ్ కమిటీ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో రాబోయే విద్యార్థులకు, ఇప్పుడున్న విద్యార్థులకు మెడికల్ విద్యలో పేరెంట్స్గా మేము అందరం సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ చారి. సో నీట్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. పేరెంట్స్ నుండి అందరూ కూడా అందరి సలహాలు తీసుకొని పీస్ఫుల్గా మన భవిష్యత్తును ఎలా ఈ అసోసియేషన్ మనకు ఉండేటి కొంచెం లిటిల్ బిట్గా చెప్తాను. మొత్తం పిల్లల్ని మనమే చదివిపియొద్దు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వాడు ఏ నోట్బుక్ కొనుక్కోవాలి, ఏ కంపెనీ పుస్తకం కొనుక్కోవాలి, ఏ పెన్ను వాడాలి, ఇవన్నీ మనం చెప్పాల్సింది. పిల్లవాడు కాలేజీకి పోతాడు, వాళ్ళ ప్రొఫెసర్ చెప్తారు నాకు ఇది కావాలి నాన్న అంటే ఇప్పటి నుండి మనం మ్యాక్సిమం పెట్టుబడిదారులుగా మాత్రమే ఉండాలి. వాళ్ళు పలాని బుక్ కొనుక్కోవాలి, నాకు ఇది అవసరం అంటే మనం కొనియాలి. పలాని డిక్షనరీ కావాలి నాకు అంటే మనం కొనియాలి. కానీ ఇది వద్దు, ఇది బాగుండదని మనమే కొనిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని ఫేస్ చేయనియాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం రావాలి. ఇప్పుడు 18+ వస్తున్నారు, రేపు పొద్దున వాళ్ళు స్పెషల్గా క్లినిక్ పెట్టుకోవాలి, స్పెషల్గా హాస్పిటల్స్ పెట్టుకోవాలి. మనం అప్పుడు హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా మనమే పోయి మాట్లాడి సెక్యూర్ చేయలేం. వాళ్ళకి ఆ ధైర్యం రావాలి, వాళ్ళని అట్లా ఎంకరేజ్ చేయగలగాలి మనం. కాబట్టి కొన్ని సమస్యల్ని వాళ్ళనే ఫేస్ చేయనియాలి. ఫేస్ చేసినప్పుడే వస్తుంది. అలా కాకుండా వాళ్ళ పరిధి దాటిన వాటిని, ప్లస్ ఎకనామికల్గా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని సపోజ్ బీక్యాట్కి 4.5 years ఫీజు తీసుకోవాలి. త్రూ ఇండియాలో ఓన్లీ తెలంగాణలో మాత్రమే 5 years ఫీజు తీసుకుంటున్నారు. సీక్యాట్కి కూడా ఆ అమౌంట్ ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది తెలంగాణలో. గవర్నమెంట్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజీలో వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో 60,000 రూపీస్ ఫీజు తీసుకుంటున్నారు, ట్యూషన్ ఫీజు అన్ని కాలేజీలలో కూడా రియంబర్స్మెంట్ వస్తుంది, మనకి ఇవ్వాలి. కానీ ఏ కాలేజీలలో ఇచ్చిన దాఖలాలు నాకున్న సమాచారం ప్రకారం అంటే ప్రతి పేరెంట్, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యే ప్రతి పేరెంట్కు మనం గట్టిగా పనిచేస్తే ఇయర్లీ 60,000 రూపీస్ సేవ్ అవుతాయి. ఇయర్లీ 60 అంటే 4 years 2,40,000 రూపీస్ మీద మనం ఒక జీవో తీసుకురావచ్చు. ఆ కాలేజీల మీద ప్రెజర్ తీసుకురావచ్చు. ఒక్కొక్క పేరెంట్ బీక్యాట్ మీద మినిమం 6 lakhs రూపీస్ సేవ్ చేయవచ్చు. 4.5 years ఫీజు తీసుకోవాలి, 5 years తీసుకుంటున్నారు.
సో ఇట్లాంటి అంశాల మీద మనం ఎక్కువ ఫైట్ చేయాలి. వీటి మీద సలహాలు, ఇంకా ఏమన్నా ఆడ ఇష్యూస్ ఉంటే కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాంటివి మనం మాట్లాడుకొని భవిష్యత్తులో వచ్చే నెక్స్ట్ తరానికి మనం ఏం చేయగలుగుతాం, ర్యాగింగ్ మీద మనం ఏం చేయగలుగుతాం, దీంతో పాటుగా మీరు ఏమి ఇష్యూస్ ఇచ్చినా కూడా దాన్ని టేకప్. సో మన అందరం కూడా ఆ సలహాల కోసం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో మీ అందరి సలహాలను అందరం కూడా హ్యాపీగా వినాలి, అన్నిటిని చూడాలి, అడ్రస్ చేసుకోవాలి. భవిష్యత్తులో భారతదేశానికి తెలంగాణలో ఉన్న నీట్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అనేది ఆదర్శంగా నిలబడాలి. ఇప్పటికే మనము ఏపీ వాళ్ళకు ఆదర్శం, మిగతా వాళ్ళకు కూడా వస్తాం, తప్పకుండా నిలబడతాం. సో మనం తెలంగాణ అని పెట్టిస్తలేం మన అసోసియేషన్, ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో నీట్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్గా మారుతుంది.